ఇకపోతే ప్రపంచ పర్యావరణం 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 ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ పర్యావరణం అనగా ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్ అనేది ఒక ఫ్రెంచ్ పదం. ఎన్విరాన్మెంట్ అనగా మనిషి అతను నివసించే పరిసర ప్రాంతము అని అర్థం. అతను నివసించే పరిసర ప్రాంతం. సో ఈ మనిషి నివసించే పరిసర ప్రాంతం అంటున్నాము. ఆ మనిషి ఇప్పుడు ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంది కాబట్టి 800 కోట్ల జనాభా వల్ల విపరీతమైన పొల్యూషన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా ఫ్యాక్టరీస్ రకరకాలుగా పొల్యూషన్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో యుఎన్ఓ అనే సంస్థ ఐక్యరాజ్య సమితి యుఎన్ఈపి అనే సంస్థ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో 1972 జూన్ 5 నుండి 16 వరకు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సును ఏర్పాటు చేసింది. ప్రపంచ పర్యావరణ సదస్సును ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడాలని నిర్ణయిస్తుంది. ఇందులో చాలా దేశాలు కూడా దాన్ని అంగీకరిస్తాయి. కాబట్టి మనం జూన్ 5 అంటున్నాము. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎప్పటి నుంచి మనము ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామంటే 1973 జూన్ 5 నుండి మనము ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాకపోతే ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 థీమ్ ఏమంటే end to plastic pollution. end to plastic pollution అని మనము చెప్పవచ్చు. కాకపోతే 2025 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎక్కడ జరుపుకున్నామంటే దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో జరిగింది. సియోల్ నగరంలో జరిగిందండి. అదే 2025 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని భారతదేశంలో న్యూఢిల్లీలో జూన్ 5, 2025న ప్రధాని మోడీ సింధూరి అనే మొక్కను నాటడం ద్వారా జరుపుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే మనం ఒకసారి పర్యావరణం అనగా ఎన్విరాన్మెంట్ అనగా ఏంటంటే ఎన్విరాన్ అనేది ఒక ఫ్రెంచ్ పదము. ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అనగా మనిషి అతను నివసించే పరిసర ప్రాంతాలన్నిటినీ మనము పర్యావరణముగా చెప్పుకోవచ్చు. ఈ పర్యావరణం కాపాడాలనే ఉద్దేశంతో యుఎన్ఈపి ఆధ్వర్యంలో 1972 జూన్ 5 నుండి 16 వరకు
ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో జనరల్ అసెంబ్లీలో ఒక మీటింగ్ కండక్ట్ చేసింది, అదే ప్రపంచ పర్యావరణ సదస్సు. ఈ యొక్క జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఎప్పటి నుంచి అంటే 1973 నుంచి 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం తీసుకున్నట్లయితే ఎండ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ గా మనం చెప్పుకోవచ్చు. 2025 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ఎక్కడ జరుపుకున్నామంటే దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో జరుపుకున్నాము. అదే మనం భారతదేశంలో అయితే 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఢిల్లీలో మన ప్రధానమంత్రి మోడీ గారు సింధూరి మొక్కలను నాటడం ద్వారా జరుపుకున్నామని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రపంచ పర్యావరణ సూచి. ప్రపంచ పర్యావరణ సూచి ఇది వచ్చేసి 2024 డేట్ అండి. ప్రపంచ పర్యావరణ సూచి 2024. ఇది విడుదల చేసే సంస్థ ఏమంటే యూనివర్సిటీ. ఒకటి ఏల్ యూనివర్సిటీ, ఏల్ యూనివర్సిటీ. రెండు కొలంబియా యూనివర్సిటీ. రెండు వచ్చేసి యుఎస్ లోనే ఉంటాయండి. ఏల్ యూనివర్సిటీ ఒకటి, రెండు కొలంబియా యూనివర్సిటీ అని మనము చెప్పుకోవచ్చు. 2024 గాను ఈ ప్రపంచ పర్యావరణ సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశము ఎస్తోనియా. ఎస్తోనియా. ఇకపోతే మన భారత్ యొక్క ర్యాంక్ తీసుకున్నట్లయితే 176వ స్థానం. చివరి స్థానం అంటే 180 దేశాలలో చివరి స్థానంగా నిలిచిన దేశం వచ్చేసి వియత్నాం అని చెప్తాం. ఇక పర్యావరణంలో మనకు ఒక 3 అవార్డులు ఉన్నాయండి. ఆ అవార్డుల గురించి ఒకసారి చూద్దాం. పర్యావరణంలో ఇచ్చే అవార్డు. ఒకటి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్. రెండు గోల్డ్ మ్యాన్ లేదా గ్రీన్ నోబెల్ అవార్డ్. మూడవది విట్లే అవార్డ్ లేదా గ్రీన్ ఆస్కార్ అవార్డ్. ఈ 3 మనకు పర్యావరణంలో ఇచ్చే అవార్డు అండి. ఒక్కో దాని గురించి సాక్షులు కాదు. మొదటిది ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్. ఈ అవార్డును ఏర్పాటు చేసింది 2005లో ఏర్పాటు చేసింది. 2005లో ఏర్పాటు చేశారు. ఈ అవార్డుకు విలువ లేదు, అంటే అమౌంట్ ఇవ్వదు, వాల్యూ వచ్చేసి 0. ఈ ఎవరు ఏర్పాటు చేశారు ఈ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే యుఎన్ఈపి అనే సంస్థ ఏర్పాటు చేస్తుంది. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ పర్యావరణంలో ఈ యొక్క సంస్థ అందించే అత్యున్నత పురస్కారాన్ని కూడా మనము ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ని మనము చెప్పుకోవచ్చు. కాకపోతే యుఎన్ఈపి అనే తెలుసుకున్నాము. ఈ యుఎన్ఈపిని యుఎన్ఓ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిందంటే 1972లో ఏర్పాటు చేసిందండి. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్స్ నైరోబి. కెన్యా రాజధాని నైరోబిలో ఉంది దీని యొక్క ప్రధాన కార్యాలయము.
అయితే మనం బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆఫ్రికా ఖండం మొత్తానికి యూనియన్ లో అనుబంధ సంస్థ ఉన్నటువంటి ఒకే ఒక సంస్థ ఏంటంటే యుఎన్ఈపీని బ్లైండ్ గా మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది ప్రస్తుత డైరెక్టర్ జనరల్, ఈ సంస్థ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఇంచర్ అండర్సన్ అనే మహిళ ఈ యొక్క సంస్థకు డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. ఈ సంస్థ పర్యావరణం సంబంధించిన అత్యున్నత అవార్డు ఇస్తుంది, ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు. ఈ సంస్థ ప్రపంచం మొత్తం మీద ప్రతి సంవత్సరం 5 మంది మాత్రమే ఇక అవార్డు ఇస్తుంది. ఈ 2025 గాను మన భారతదేశం చెందిన మహిళకి ఇచ్చారు. 2025 గాను ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు పొందిన మహిళ సుప్రియా సాహు. ఈమె తమిళనాడుకు చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్. తమిళనాడులో ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఈమెకి ఎందుకు ఇచ్చారంటే నీలగిరి కొండల్లో, తమిళనాడులోని నీలగిరి కొండల్లో నుండి ఏనుగుల సంరక్షణకు గాను, అంతేకాకుండా ఈ సునామీలను తట్టుకునే విధంగా మడ అడవులను పెంచినందుకు గాను ఈమెకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవార్డు 2024 గాను 2024 మాధవ్ గాడ్గిల్ మహారాష్ట్ర ఇచ్చారు. ఇది ఒక పర్యావరణవేత్తగా చెప్పుకోవచ్చు. అయితే ఈ అవార్డు 2018 గాను ప్రధాని నరేంద్ర మోడీకి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఎందుకు ప్రకటించారంటే సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేసినందుకు గాను ఇతరులకు 2018లో అవార్డు ఇవ్వడం జరిగింది, ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు. కాకపోతే రెండవ అవార్డు తీసుకున్నట్లయితే గోల్డ్ మ్యాన్ అవార్డు లేదా గ్రీన్ నోబెల్ అంటారు. గోల్డ్ మ్యాన్ అవార్డు లేదా గ్రీన్ నోబెల్ అంటారు. దీన్ని 1929లో ఏర్పాటు చేశారు, యుఎస్ఏలో ఏర్పాటు చేశారు. అవార్డు వాల్యూ $2 లక్షల. అవార్డు వాల్యూ $2 లక్షల. 2023 అనుకుంటున్న భారతీయుడు అశోక్ శుక్లా, తను ఛత్తీస్గఢ్ చెందిన పర్యావరణవేత్త. అయితే ఈ యొక్క గోల్డ్ మ్యాన్ లేదా గ్రీన్ నోబెల్ బహుమతి అందుకున్న మొదటి భారతీయ మహిళ మేధా పాట్కర్. 1992 గాను అందుకున్నారు. ఈమె మహారాష్ట్రకు చెందిన మహిళ. ఈమె నర్మదా బచావో ఉద్యమ నాయకురాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం 3వ అవార్డు తీసుకున్నట్లయితే విట్లే అవార్డు. విట్లే లేదా గ్రీన్ ఆస్కార్ అవార్డు. అవార్డు అని మనం చెప్పుకోవచ్చు. పర్యావరణం సంబంధించినటువంటి అవార్డు 3 ఉన్నాయి. అత్యున్నత అవార్డు ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్, రెండవ వచ్చేసి గోల్డ్ మ్యాన్ అని గ్రీన్ నోబెల్ అంటారు, 3వ అవార్డు వచ్చేసి విట్లే అవార్డు లేదా గ్రీన్ ఆస్కార్ అని కూడా అంటారు. దీన్ని ఏర్పాటు చేసింది 1994లో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే ఈ అవార్డును పర్యావరణవేత్త, ఇంగ్లాండ్కు చెందిన పర్యావరణవేత్త ఎడ్వర్డ్ విట్లే ఇంగ్లాండ్ చెందినటువంటి పర్యావరణవేత్త ఎడ్వర్డ్ విట్లే ఏర్పాటు చేశాడు. అవార్డు విలువ £1,00,000 చెప్పుకోవచ్చు. 2025 గాను ఈ అవార్డు అందుకున్న భారతీయ మహిళ
2025కు గాను పూర్ణిమా దేవి బర్మన్ అస్సాం రాష్ట్రానికి చెందిన మహిళ ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఈ అవార్డు ఈమెకు ఎందుకు ఇచ్చారంటే హర్జిల్లా అనేటువంటి అంతరించిపోతున్న కుంగలను హర్గిల్లా అంతరించిపోతున్నటువంటి హరిగిల్లా అనే కొంగలను ఈమె పరిరక్షించినందుకు గాను 2025 గాను నిట్లే అవార్డును ఇవ్వడం జరిగింది.